స్మరణ ధ్యాస నిర్ణయం సహజం అతీతం. అర్థమైందండి? ఇవి ఆంతరిక సాధనలు. వీటికే సంస్కృతంలో చెప్తే ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. వాడికి తెలుగు చెప్పానంతే, నేనేం చేయలేదు. అలా చెప్తే మీకు ఆ పాఠం బాగా వచ్చని తెలుగులో చెప్పేది తిప్పి. వాటికే ఆంతరిక సాధనలు చెప్తే పేర్లు ఏమిటి? ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. అర్థమైందండి? సమాధికి అవతల అతీతం. సరే, ఏదైనా సరే మీరు 4 సంఖ్యలలో మాత్రం తప్పక ఆంతరిక సాధనలు చేయాలి. ఆంతరిక సాధనలు చేయడానికి ఎలా చేసుకోవాలి మరి? బాహ్య సాధన అస్సలు చేయొద్దండి అంటే వీలు కాదు. రెడీ అవ్వాలి కదా, ప్రిపేర్ అవ్వాలి కదా. ప్రిపేర్ అవ్వడానికి వీలు లేకపోతే ఏం చేయాలి? పూర్వం మన దేశ సంస్కృతిలో పైన 6 బయట పడుకునే పద్ధతి ఉందా లేదా? ఇవాళ ఏమైంది? అది దేనివల్ల పోయింది? దకారములన్నీ వచ్చి పోయినాయి. అదేనండి, దకారములన్నీ వచ్చి పోయినాయి. అదే ధనం వచ్చి పోయింది, దొంగలు వచ్చి పోయారు, దోమలు వచ్చి పోయినాయి. అన్నీ దకారములే. అది వేసి ధనం ఉంటేనే కదమ్మా, లేకపోతే ఏమని చెప్పు. కాబట్టి ధనం వచ్చి పోయింది మొట్టమొదట. తర్వాత ఎవరు వచ్చి పోయింది? ధనం ఎందుకు పోయి? దొంగలు వస్తారని పోయింది. ధనము దొంగలు కాబట్టి దోమల వల్ల పోయింది. అని ఏం ప్రయోజనం లేదు. సరే, ఇప్పటికైనా సరే లేవగానే మాత్రం ఉషకాలానికి బయటికి వెళ్ళండి కనీసం. అప్పుడు దోమలు ఉండవు కదా. సరే, ఉషకాలానికి బయటికి వెళ్ళండి. చక్కగా ఒక దీపారాధన, లేదు ఇంట్లో కింద కూర్చొని ఉంటే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోండి. ఒక దీపారాధన చేయండి, ఒక అగరబత్తి వెలిగించండి, ఒక పుష్పం ఒకటి ఉంచండి. అదే దైవం. ఇంతే దైవం అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో పెద్ద పెద్ద పటాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అవేమీ దైవం కాదు, అవన్నీ ప్రతీకలు. గుర్తుపెట్టుకోండి. మీ ముత్తాత గారు ఇప్పుడు ఉన్నారా? లేరా? ఆయన ఫోటో ఉందా లేదా? అది ప్రతీక. ఫోటో మీ ముత్తాత గారు అవుతుందా? అవదు, కానీ ఆయన ప్రతీక. అర్థమైందా? అట్లాగే మీరు ఆరాధనలో మీ దేవుడి మందిరంలో పెట్టుకున్నవన్నీ ఏమిటి? ప్రతీకలు. అర్థమైందా? యథార్థ దైవాన్ని గుర్తించడానికి అది ఆధారం. ఇందాకేం చెప్పా? ఏనుగు బొమ్మ, ఏనుగు. ఎప్పటికీ ప్రతీక దగ్గర ఆగిపోకూడదు. అర్థమైందా? నిజమైనటువంటి దర్శనాన్ని పొందటం కోసం ఆంతరిక సాధన చేయాలి. ఇలా జాగ్రత్తగా మీ శ్వాసను గమనించండి, మీ మనసును గమనించండి, మీ బుద్ధిని గమనించండి, సాక్షిగా ఉండండి. ఏదైనా మీరు చేతనైన జపం ఉంటే అంటే స్మరణ చేయండి. ఈ ఆంతరిక సాధన చేయండి. అన్ని సంఖ్యలలో ఇదే కామన్ సాధన. ఇదే అంటే ఒక 45 నిమిషాల ముందు, ఒక 45 నిమిషాల తర్వాత. 6 గంటలకు 45 నిమిషాల ముందు అంటే ఎంత? 5:15. 6 గంటల 45 నిమిషాల తర్వాత అంటే 6:45. 5:15 నుంచి 6:45 వరకు ఈ సాధన చేయాలి. ఎవరికి తోచిన ఇష్ట దైవ నామ స్మరణ చేయవచ్చు. చేయడానికి మీకు ఆధారం ఏముండాలి? ఓ దీపం ఉండాలి. చీకట్లో చేయకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓ దీపం ఆధారంగా ఉండాలి. ఓ దీపాన్ని పెట్టుకుని చేయండి. అక్కడ అగరబత్తి వెలిగించుకోండి. ఏమైనా దుర్వాసనలు ఉంటే దూరం పోతే సువాసన వస్తుంది. ఒక పుష్పం పెట్టండి చాలు. 108 పుష్పాలు అవసరం లే, 1000 పుష్పాలు అసలు అవసరం లే, గజమాల అంతకంటే అవసరం లే. ఈశ్వరుడు నువ్వు ఒక పుష్పం పెట్టావా, గజమాల పెట్టావా అనే దాన్ని బట్టి నీకే అనుగ్రహాన్ని పెంచడు, తొంచడు. అర్థమైందండి? అట్లాగే నీకు డబ్బుంది కదా అని చెప్పి 770 కోట్ల రూపాయల కిరీటం ఆయన ఎత్తిన పెట్టదు. అర్థమైందండి? ప్రాబ్లం వస్తుంది అంతా. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఆయన కిరీటాన్ని రక్షించడానికి మనమే ఎదురు పోలీసులు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చేసాం. ఇది మన అజ్ఞానం, ఆయన పొరపాటు కాదు. అంతేనా కదా? కాబట్టి జాగ్రత్తగా గమనించుకొని సామాన్య జీవనం జీవించండి. లోపల ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి, బాహ్యంలో సామాన్యంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మహానుభావులని, పరమాత్మ స్వరూపులని, సద్గురువులని, అవతారులని భరత భూమి ఎందు ఎవరినైతే గెలిచారో వాళ్ళందరూ సామాన్యంగా జీవించారు. ఎవ్వరు విశేషంగా లేరండి. అందుకే వాళ్ళు సామాన్యంగా జీవించారు. కాబట్టే వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు వెళ్ళిపోయిన వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి ఇంకా విలువ ఎందుకు మిగిలింది? వాళ్ళు ఎవరు రాజ్యాలు ఏలలేదు, ఏ రాజ్యాలు కోరలేదు, ఏ రాజ్యాలు దానం ఇచ్చినా పుచ్చుకొని పోమన్నారు. చూడండి, వాళ్ళకి ఏం చెప్పారు? అఖండ భారతావనిని దానం చేస్తామన్నారు. మాకు అక్కర్లేదు అమ్మన్నారు.
మనం ఇవాళ ఏం అడుగుతున్నాం ఈశ్వరుణ్ణి? ఆలోచించి చూడండి ఒకసారి. పరీక్షలో మార్కులు బాగా రావాలి, నీ చేతనయ్యే పనికి ఈశ్వరుని అడగడం అవసరం? అవసరం? నేను బాగా చదువుతాను, బాగా రాస్తాను, శ్రద్ధగా చదువుతాను, శ్రద్ధగా పరీక్ష రాస్తాను, నా శక్తి అనుసారం పరీక్ష రాస్తాను. ఈశ్వరుడు నీకేమైనా అదనంగా మార్కులు ఇవ్వాలనే ఏమైనా పని ఉందా? ఇప్పుడు ఈ పని ఆయనకు అదనంగా పెట్టడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? పోనీ ఈశ్వరుడే చూసుకుంటాడని పోయి మనం ఎగ్జామ్ రాస్తే రాయకుండా కూర్చుంటే ప్రశాంతంగా ఏమైనా పని అవుతుందా? అవుతుంది కదా. కాబట్టి ఇలా మనం ఏమీ కూడా ఆయన మీద వేయడానికి ఆయన ఏం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకేం అక్కర్లేదు బాబోయ్ మొర్రో అని అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? అది పుచ్చుకో ఇది పుచ్చుకో, వద్దన్న వాటికి వడ్డించ వేడుకండి మనంతా గొడవ. అది అర్థమైందండి. వేరే ఏమి లేదు, ఆయన అన్ని వద్దంటుంటాడు, నువ్వేం చేస్తున్నావు అన్నీ నువ్వు పట్టుకుపోయి ఆయన ఎత్తునేస్తూ ఉంటావు. మరేమన్నారు? అదేనండి, ఏం చెప్పాం అక్కడ? ధారాపాత్ర ద్వారా నువ్వు బొట్టు బొట్టు నీళ్లు పడేటట్లుగా చూడమను. నిన్ను దెమ్మరించమని ఎవరు చెప్పారు? దాని మీద ఎప్పుడు ఎట్లా పడుతుండాలి? ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అవిచ్ఛిన్న తైల ధార వలె పడాల. అంటే ఏంటి? ఇలా పైకెత్తి సన్నటి ధారగా పోస్తే ఎలా ఒక సన్నటి దారంలాగా కనబడుతుందో అలా ఉండాలట. ఎందుకు చెప్పాము? స్మరణ. నీ సుషుమ్నా నాడిలో పైనుంచి కిందకి జరుగుతున్న చైతన్య ప్రవాహానికి అది ప్రతీక. స్మరణ జరిగేటప్పుడు నీ లోపల అట్లా కనబడుతుంది ఆ చైతన్య ప్రవాహం. అక్కడ ఎట్లా కనబడుతుందో తెలియడం కోసమని ఇక్కడ ఎదురుకుండా అది పెట్టాం. ఇది చూసైనా అది తెలుసుకోమని. ఇప్పుడు ఏం చేసాం? అది పోయింది పూర్తిగా. ఇదేమో గంగాళాలు దెమ్మరించేస్తున్నాం. అర్థం ఉంది ఏమైనా? తలకాయ తీసేసి విలువైందండి అంటే వండానికి ఏం విలువ ఉందండి? తల తీసేస్తే బతుకుతుంది అది. అలాగే జ్ఞానం అనే లక్ష్యాన్ని తీసేస్తే కర్మకి విలువ ఏముందండి? ఏం విలువేం లేదు. జ్ఞాన లక్ష్యమే కర్మకు పరమావధి. ఇట్లా ప్రతిదీ కూడా స్పష్టంగా పూర్వం ఆచరించిన వాళ్ళు స్పష్టమైన లక్ష్యంతో, స్పష్టమైన మార్గంతో, క్రమమైనటువంటి అధ్యయనంతో, క్రమముక్తి అనేటటువంటి లక్ష్యంతో చేశారు. మీరు కూడా ఇలాగా చక్కగా 4 సంఖ్యలలో సాధన చేయండి. సాధన చతుష్టయ సంపత్తితో జీవించండి. తప్పక మీ జీవితంలో స్మరణ, ధ్యాస, నిర్ణయం, సహజం, అతీతం అనేటటువంటి లక్షణాలని పొందాలి. అవి లక్షణాలు కదా. ఇప్పుడు ఒకసారి మీకు ఆ బలం వస్తే మిమ్మల్ని విడిచిపెట్టదు అది. ఎలాగా? ఈ అమ్మాయికి సైకిల్ తొక్కడం వచ్చా రాదా? వచ్చా? సైకిల్ తొక్కడం రాకముందు ఉందా లేదా నీకు పరిస్థితి? అంటే 2 ఏళ్ల క్రితం లెక్కేసామనుకో, అప్పుడు సైకిల్ రాదు, ఇప్పుడు సైకిల్ వచ్చు. ఏం మార్పు వచ్చింది దానివల్ల? ఇంకా జీవితంలో ఎప్పటికీ సైకిల్ తొక్కడం అనేది మర్చిపోవు. అవునా కదా? రాదని చెప్తావా? చెప్పవిక. ఎందుకని? వచ్చు కదా. ఆ రావడమే జ్ఞానం. మార్పు, శాశ్వతమైన మార్పు. అంతకుముందు ఎన్నిసార్లు 1000 సార్లు అడిగినా నాకు రాదడు. ఇప్పుడేం చెప్పింది? నువ్వు 1000 సార్లు కాదు, ఒకసారి అడిగితే చాలు. ఇప్పుడు వచ్చండి బాబు, నువ్వు 1000 సార్లు అడిగినా నా సమాధానం వచ్చు. ఎందుకని? రావడమే జ్ఞానం. శాశ్వతంగా పరిణామం చెందటం. అర్థమైందా? మీరందరూ అమ్మలు కదా. ఇంతకుముందు ఎవరు మీరు? అమ్మాయిలు. అమ్మాయిలు అందరూ అమ్మలయ్యారు. ఒకసారి వెనక్కి వెళ్ళి వెళ్ళలాగా అమ్మాయిలు అవ్వడం చూద్దాం. కుదరదా? అక్కడి నుంచే ఎక్కడికి వచ్చావు? శాశ్వత పరిణామం. నేను చెప్పేది అది. అమ్మాయి అమ్మ అయింది, శాశ్వత పరిణామం. జీవుడు ఈశ్వరుడు అయ్యాడు, శాశ్వత పరిణామం. మళ్ళీ అవ్వడే కిందకి. నిన్న అట్లా పరిణమించమని మన సంస్కృతి చెప్తాం. అంతేగాని 90 ఏళ్ళు వచ్చినా అమ్మాయిలాగా సిగ్గుపడిపోకూడదు. దోషం. అర్థమైందండి? ఎందుకని? బుద్ధి ఎదగలేదు అంతే. కామ్యం నుంచి ఎదగలేదు. దోషం కదా. విషయం నుంచి ఎదగలేదు. అదేం పద్ధతి? 8 ఏళ్లకి ఆత్మజ్ఞానం గురించి స్ఫురణ కలగాలంటుంటే 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా కామ్య స్ఫురణలో నుంచి బయటకు రాకపోతే అదేం జీవితం అంటే?
80 ఏళ్ల వాడికి కూడా ఇంకా సినిమా చూడాలనే, ఇంకా గంతులు వేయాలనే బుర్ర ఉన్నాయేమైనా? వాడి జీవితం మనకు ఆదర్శం అవునా కదా? అసలు వాడు అక్కడ తెర మీద చూపెట్టి వాడు అందులో ఏది సత్యం? అన్నీ అసత్యాలే. వాడి ఆట వాడిది కాదు, వాడి పాట వాడిది కాదు, వాడి మాట వాడిది కాదు, వాడి నటన వాడిది కాదు, ఏది వాడిది కాదు. అంతా అతుకుల బోంత. ఓ పక్కల అయితే ఓ పక్క తిరిగిపోతుంది. మరి ఆ సినిమా సత్యం అలా అయితే మరి అదే సినిమా వెనకాల భ్రాంతిగతంగా పడుతున్నామో పట్టలేదు. సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూడుతున్నాం? పూట కూడా చూసేస్తాడు. అయితే అవైలబుల్గా ఉన్నట్టు అందే ఉంది. ఇందాక చెప్పాక విషయ ప్రపంచం ఎప్పుడు ఉంటుంది అందుబాటులో. మనం ఏం చేయాలి? అది ప్రధానం అప్రధానం. ఎన్ని సినిమాలు చూడొచ్చు అసలు? ఉత్తమం ఏమిటి? చూడకపోవడం. నేను సినిమాలు చూడను, నాకేం నష్టం వచ్చింది? చాలామంది ఉన్నారండి ఇట్లా. నా బ్యాచ్ చాలామంది ఉన్నారు, నా పార్టీలో ఉన్నవాడు బోల్డ్ మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి సినిమాలు చూసేవాడు కాదు. మా బాసు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సినిమాలు చూడడం. ఇట్లా నేను చాలామంది పేర్లు చెప్తాను. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో ఉच्चతమ దశకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో దాన్ని వెనక్కి తీసుకున్నారు. 3 గంటల సమయం వృధా పోయినట్టేనా? అదే 3 గంటల సమయం మనం ఒక బలమైన పని చేస్తే సామర్థ్యం పెరగల, చక్కగా నిద్రపోతే విశ్రాంతి ఎలా వస్తుంది? అది లేదు అధ్వానం. ఈ 3 గంటల సినిమా ఇంకో 3 గంటలు జడకూడదు, దాని గురించి చర్చిస్తూ పోదేది. అది మళ్ళీ ఇంకో 3 గంటలు జడకూడుతుంది. అర్థమైందండి? ఇట్లా జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేస్తున్నటువంటి 24 గంటలలో సమయం కాలమే భగవంతుడు కదా. ఎక్కడో వెతుకుతారు ఎందుకు? కాలోస్మి భగవాన్ స్వయం విష్ణు. కాలమే స్వయంగా విష్ణు స్వరూపం, స్వయంగా శివస్వరూపం. అందుకని అన్ని సహస్రనామాలలో ఏముంటాయి? కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః. ఈ 4 నామాలు అన్ని సహస్రనామాల్లోనూ ఉంటాయి. ఎందుకని? కాలమే భగవంతుడు. మరి ఇప్పుడు మనం వృధా చేస్తున్నామా లేకపోతే వినియోగించామా? ఒక్క మాట వృధాగా, ఒక్క పొల్లు పోయేట్టుగా ఏ మాట మాట్లాడకూడదు. ఏం ఉండలేమా? నేను స్కూలింగ్ 2వ క్లాస్లో చేరాను. స్కూల్లో 2వ క్లాసు నుంచి కూడా ఏనాడు స్కూల్లో చదివినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒక అక్షరం పొల్లు కానీ ఒక మాట వృధాగా కానీ మాట్లాడలేదు. అవసరం లేదు, చిన్నప్పటి నుంచి అలాగే పెంచారు. ఒక్క మాట వృధాగా మాట్లాడకూడదు అంటే. ప్రయోజనశీలం కాకుండా ఒక్క మాట వృధాగా మాట్లాడకూడదు నియమం. కాలేజీ వచ్చేసింది మాకు. అందువల్ల మాకైనా అసలు నాకు పోచుకోలు కబుర్లు అంటే మాకు జాతగా చిట్ చాట్, ఐ కెనాట్ డూ ఇట్. నా వల్ల కాదు. ఏదైనా స్పష్టమైన ప్రశ్న, స్పష్టమైన సమాధానం, అయిపోయింది, ఫినిష్డ్. అసలు విషయం అనుకోండి, ఓ మాటతో ముగింపు. అర్థమైందండి? అవసరం లేదు. ఎవరైనా ఏ విషయమైనా అది విషయం గురించి అవునా కదా తెలుసునా తెలియదా మనకి? విషయమా ఆత్మజ్ఞానమా రెండే ఉన్నాయి అంతే. విషయం అన్నాడు అనుకోండి, నా ఆన్సర్ ఒకటే, అవసరం లేదు, ఫినిష్డ్. వాడు పగలడగనివ్వండి, రాత్రి అడగనివ్వండి, అర్ధరాత్రి అడగనివ్వండి, ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే అది విషయం అయితే అవసరం లేదు, ఫినిష్డ్. ఇంకప్పుడు దిగిపోయేలా. అలా తెగ్గొట్టగలిగిన వాడు ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. అది కదా వైరాగ్యం అంటే. ఆ బలం అంటే నీకు అసలు సమయం లేకపోవడం ఏంటి? స్మరణ చేయలేకపోవడం ఏంటి? అర్థమైందా? నాకు వాట్సాప్లో రోజుకి దరిదాపు 500, 600, 700 మంది టకా 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 పడేసేస్తూ ఉంటాను. నేను ఎప్పటికప్పుడు పడేసేస్తూ ఉంటాను. అప్పటికే 3 సార్లు ఛార్జ్ చేస్తూ ఉంటాను, 3 సార్లు చూస్తూ ఉంటా. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి సమాధానం పెడుతూ ఉంటా. బయట ఈయన పెట్టే పోస్టులు చదువుతా, ఇతరులు పెట్టే పోస్టులు అన్నీ చదువుతా, పుస్తకాలు చదువుతా, అన్నీ మళ్ళీ చదివి మళ్ళీ రిటర్న్ పోస్టులు పెడతా, ఆన్సర్లు పెడతా. మళ్ళీ ఇందులో కొంతమంది వాయిస్ మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉంటారు. వాయిస్ మెసేజ్లు అన్నీ వింటా, మళ్ళీ వాళ్ళకి చెప్పే సలహాలు సూచనలు చెప్తా. నాకు వాట్సాపే పాఠం చెప్పడానికి కూడా ఆయుధం కూడా. ఎందుకని ఇంతమంది దగ్గర నేను ఎప్పుడు వెళ్తాను? అది అయ్యే పనేనా? అవదు కదా, సాధనం. దాంట్లో ఏముంది దోషం? అదేనా కదా. మనలో విజ్ఞత ఉన్నంతసేపు సాధన వల్ల తప్పే ఉందండి.
నాకేం ప్రాబ్లం అనిపించదు. ఎందుకని ఇది కూడా సాధనమే కదా. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నామా లేదా? ధర్మం కొరకే వాడు. ఈ శరీరాన్ని దేని కొరకు వాడమన్నా ఇప్పుడు? ధర్మ సాధనం. ఎక్కడైనా అందులో కామ సాధనమని అర్థ సాధనమని రాజామా? లేదే. పురుషార్థములు ఎన్ని? ఒక్కటే. మోక్ష పురుషార్థమే పరమ పురుషార్థం. మిగిలిన 3 తర్వాత నువ్వు ఆచరణ కోసం అని చెప్పాము. ఏమండి మీరు ఒక మోక్షమే చెప్తే నేను భోజనం అంటా చేసేది అన్నాడు. అయితే ధర్మం అన్నాం. ఇక అంతకంటే దిగమన్నాం. మీరేం చేశారు? ఇంకో 2 దించావు కిందకి. కామ్యము అర్థ. ధర్మార్థ కామ మోక్షము. మోక్షాన్ని ఇటు ముందు పెట్టవా అంటే ఆ కామ అవతల మోక్షం అవతల పెట్టు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అబ్బో అసలు చాలా కష్టం అండి బాబు అన్నాడు. అందుకని పెద్దలు శాస్త్రం ఏం చేసింది? పురుషార్థం అనగా ఒక్కటే. ఏమి? ఎందుకని పురుషార్థం ఒక్కటే? పురుషుడు అనగా ఎవరు? రిటర్న్ ప్రశ్న ఇట్లా రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాతో మాట్లాడాలి అంటే ప్రశ్న సమాధానం రావాలి. పురుషార్థం అనగా ఏమి? మోక్షమే పురుషార్థము. పురుషార్థం ఎవరికి ఉపయోగపడుతుంది? పురుషుడికే ఉపయోగపడుతుంది. పురుషార్థం అని ఎందుకు చెప్పాం? ప్రయత్న సాధ్యంగా సంపాదించాలి. మోక్షము సాధన సాధ్యమని చెప్పడం మన ఉద్దేశం. మీరేమంటున్నారు? దానికోసం పుట్టాలండి. అదేమన్నా ప్రయత్న సాధ్యం అవుతుందా? ఎంత ప్రయత్నిస్తే మాత్రం రావద్దు. ఈశ్వరానుగ్రహం వల్ల రావాలండి. లేదంటే ఇప్పుడు అందరికీ బాగా అలవాటైందేంటి? గురుకృప. గురుకృప ఉంటే కానీ మోక్షం రాదండి. ఎవరు చెప్పారండి? అక్కడ ఏమని చెప్పింది? పురుషార్థం అని చెప్పబడింది. పురుషార్థం అని చెప్తే మధ్యలో ఇవన్నీ ఎవరు పెట్టమన్నారు? నిన్ను ప్రయత్నం చేయవయ్యా అంటే ఎంతసేపు ఎదుటివాడిని ఎత్తినేస్తావు ఎందుకు? ఇంకా ఆ గురువు గారు దయ చూడలేదండి, ఇంకా నాకు మోక్షం రాలేదు అంటే ఆయన ఏదో అరటిపండు చేతిలో పెడతాడు, మోక్షం వచ్చేస్తుంది. రాదలా. అరటిపండు కొబ్బరికాయ చేతిలో పెడితే వచ్చేది కాదు మోక్షం. అంటే నువ్వు స్వయంగా ఉండేటటువంటి స్థితి. ఇందాక 3 మాటలు చెప్పాను. ఏం చెప్పాను? చేయి, పొందు, ఉండు. ఆ పని చేయి, ఆ అనుభవాన్ని పొందు, అలా నిర్ణయంగా ఉండు. అయిపోతుంది జీవితం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కని చేరి పొందవలయురా. అర్థమైందండి? కని చేరి పొందవలయురా అనే దానికి మామూలు మాటల్లో చెప్తే అది చేయి, అనుభవించు, నిర్ణయంగా ఉండు, అయిపోతుంది మోక్షం. కాబట్టి ఏదైనా నువ్వు చేయదలుచుకునేటప్పుడు మొట్టమొదట చక్కగా విచారణ చేసి చెయ్యాలి. మనం ఏం చేస్తున్నాం? చేసిన తర్వాత విచారణ చేస్తాం. పరీక్ష రాసేసిన తర్వాత 70 మార్కులే వస్తే 30 మార్కులు ఎలా పోయినాయో విచారణ చేస్తే దాని ఇప్పుడు 30 మార్కులు మన తిరిగి వస్తాయా? పరీక్ష రాసిన తర్వాత విచారణ చేయాలా, ముందు చేయాలా? కానీ ఇప్పుడు మనం ఎప్పుడు చేస్తున్నాం? పరీక్ష రాసి ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు తక్కువ వచ్చినయ్యా అని ఇప్పుడు విచారణ చేసాం. ఏం చేయొచ్చు? దానివల్ల ప్రయోజనం ఏముంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం ప్రయోజనం లేదు. వాడు అప్పటికి ఆల్రెడీ పోయాడుగా. పోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఊరికే ఇన్సూరెన్స్కి పనికొస్తుంది అంతే, అంతకు తప్ప దేనికి పనికిరాదు. అర్థమైందా? కాబట్టి పూర్వతాపం ఉండాలి. పశ్చాత్తాపం అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్. సరే అది కూడా లేకపోతే అధ్వానం, తీవ్రతరం. వాటి జీవితం ఏంటి అప్పుడు? తీవ్రతరం. ఉత్తమం కాదు అది. ఉత్తమం ఏంటి ఇప్పుడు? పూర్వం ఉండాలన్నమాట. పూర్వతాపం ఉత్తమం. ముందు విచారణ చేసి, ముందు శ్రద్ధగా ప్రయత్నం చేసి, ముందు శ్రద్ధగా నువ్వు గనక నిలకడ చెంది ఉంటే అప్పుడేమయ్యావు? ఇంకా నువ్వు ఫలితం చేత అప్పుడు ఎఫెక్ట్ అవ్వాలా. అవునా కదా? నీవు చేయదగిన ప్రయత్నం నువ్వు చేసావు. నీ శాయశక్తులా అధ్యయనం చేసావు, నీ శాయశక్తులా పరీక్ష రాసావు, నీ శాయశక్తులా నువ్వు ఏమేం చేయగలవో అన్నీ చేసావు. ఫలితం ఎలా రావాలో అలా వస్తుంది. నేను 90 రావాలనుకున్నాను, 70 వచ్చినాయి అని ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఏం చేయాలి? ఏడవలసిన అవసరం ఏంది అసలు అక్కడ? ఇందా ఎందుకని? అదే చివరి పరీక్ష. అది చివరి పరీక్ష కాదు కదా. జీవితంలో చాలా రాస్తాం, అంతేనా కదా? చాలా మంది చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి. అమ్మ
అమ్మాయికి 95 మార్కులు వచ్చినాయంటే మిగిలిన 5 మార్కులు ఎక్కడ పోయినాయని ఆ అమ్మాయిని శిక్షిస్తే ఎలాగా? 5 మార్కులు ఆ అమ్మాయే తెలుసుకుంటుంది ఎక్కడ పోయినాయో. దాని గురించి ఏం పెద్ద బ్రహ్మాండం అక్కడ బదలైపోయేది ఏం లేదు. అమ్మాయి శ్రద్ధగా ప్రయత్నం చేసినా తెలియదా? కాబట్టి ఈశ్వరుడు నీ మృత్యుకాలంలో నీ ప్రయత్నం ఎలా ఉందో చూస్తాడు, నీ త్రికరణ శుద్ధి ఎలా ఉందో చూస్తాడు. ప్రయత్నం ఎట్లా చేయాలి? త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? నీకు 3 ఉన్నాయి, మనో వాక్కు కాయములు, అంతేనా కదా? ఈ మనోవాక్కాయములను శుద్ధంగా వాడాలి. ఇప్పుడు మనం శుద్ధంగా వాడుతున్నాం, అశుద్ధంగా వాడుతున్నాం అంటే ఏంటి? శుద్ధం అంటే ఏమిటి, అశుద్ధం అంటే ఏమిటి? ఏది ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడామో అదే చెయ్యాలి. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ముందు ఆలోచన, అది ఎటో పోతుంది అమెరికా, అంతేనా? ఇక్కడ ఆచరణకి వచ్చేటప్పటికి వేరేది, ఫలితం వచ్చేటప్పటికి ఫలితాన్ని మళ్ళీ నువ్వు విశ్లేషించేటప్పటికి ఇంకా వేరే రిజల్ట్స్. ఇంకెప్పుడు మరి త్రికరణ శుద్ధి ఎలా ఉందండి? మరి త్రికరణ శుద్ధి లేకుండా చిత్తశుద్ధిని సాధించగలరా? సాధించలేరు. కాబట్టి త్రికరణ శుద్ధి లేని వానికి ఉపదేశం ఇవ్వరాదు, నిషిద్ధం. అందుకనే మీరేదో మొదట్లో ఏం పెడతారని చెప్పి డింగి మంత్రం. ఆ డింగి దానికోసమే. ఆ డింగి దేనికోసం అంటే ఆ త్రికరణ శుద్ధి సంపాదించాడో లేదో తెలుసుకోవడంత వరకు ఆ డింగి అనమాట. ఆధారం ఏదో ఒకటి ఉండాలిగా, పడిపోకుండా. అందుకని అది పెడతారన్నమాట. ఏమి లేదు, డింగిలే అంటే అర్థం ఏంటంటే మగవాళ్ళు అనుకో విష్ణు సహస్రనామంలో నుంచి ఒక నామం ఇస్తారు, ఆడవాళ్ళు అనుకోండి లలితా సహస్రనామంలో నుంచి ఒక నామం ఇస్తారు. ఈ నామాన్ని జపం చేసుకోమ్మా అని చెప్తారు. అలా చేసుకుంటూ నువ్వు ఇదంతా ప్రాపర్గా సాధించి స్మరణ నీకు స్థిరపడి వస్తావు కదా. వచ్చేటప్పటికి ఏమైపోతున్నప్పుడు ఏం పర్వాలా, నీకు చెడిపోవు నువ్వు. అప్పుడు నీకు హంస మంత్రం ఉపదేశిస్తారు. నువ్వు సరైన పద్ధతేగా. అట్లా మనం కూడా లైన్లో వెళ్ళాలా వద్దా? హంస మంత్రం ఉపదేశం పొందేవండి, కానీ హంస అంటే ఇప్పుడు మనకు తెలుసా తెలీదా? హంస అంటే తెలుసా తెలీదా? తెలుసా నీకు? హంస అంటే తెలుసా తెలీదా? తెలుసా ఏమిటి హంస అంటే? అదండి, అది ప్రతీక. పాలను నీరుని వేరు చేసి పొందగలుగుతుంది హంస అనేది ప్రతీకాత్మకమైన బోధన అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏనుగు బొమ్మను చూపెట్టి ఏనుగుని అర్థం ఏంటి చెప్పడం. హంస శివ సోహం సోహం హంసాయుధ, అదే కదండి. అదేనా మీకు చెప్పుకునేది? వేరే మంత్రం చెప్పుకుంటారు, హంస గాయత్రి. ఏదో మంత్రానికి మీకు వేరే ఉందేమో, ఏదో నాకు తెలిసింది అది. హంస శివ సోహం సోహం హంస.